వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద చాలామంది సంచలనాత్మకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్ ఏంటి, మిగతాదేంటి, ఇవన్నీ కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఓకే, అసలు దానికి సంబంధించి నిన్న కోర్టులో వాదనలు జరిగాయి. మొన్న ఆల్రెడీ మనం చూసాం. నేను మాజీ ముఖ్యమంత్రి, నన్ను అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది, నా ప్రతిష్టకి భంగం వాటిల్లుతుంది అంటూ ఏదైతే డ్రాఫ్ట్ పెట్టారో ఆ డ్రాఫ్ట్ మీద మన విశ్లేషణ అందరూ చూశారు. దానికి సంబంధించి కంటిన్యూషన్లో దీంట్లో ఏం మాట్లాడుకోవాలి అనేది కొన్ని వాస్తవాలు మనం తీసుకున్నట్లయితే, కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్లో జడ్జి గారు అడిగినటువంటి క్వశ్చన్స్ ముఖ్యంగా, వాహనం నడుపుతున్న వారి మీద కేసు ఎలా పెడతారు? వాహనం నడుపుతున్న వారి మీద కేసు పెట్టొచ్చు, కానీ అందులో ప్రయాణిస్తున్న వారి మీద కాదు కదా. ఇది హైకోర్టు పోలీసుని ప్రశ్నించింది. ఇక సింగయ్య మృతి ఘటనలో సీఎం జగన్ అలాగే తదితరుల మీద ఎటువంటి కఠిన చర్యలు వద్దు అంటూ జూలై 13వ తేదీ వరకు కూడా ఈ కేసుని వాయిదా వేసింది. అప్పటి వరకు ఎటువంటి ప్రొసీడింగ్స్ దీంట్లో కఠిన చర్యలు తీసుకోవద్దంటే అరెస్ట్ చేయొద్దు. ఏమైనా అరెస్ట్ చేస్తే చేస్తారు, ఎందుకంటే డ్రైవర్ కాబట్టి. A2 నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదని. బట్ దీనికి సంబంధించి ఏం చెప్పారు, కోర్టులో గవర్నమెంట్ తరఫున అనేది చూస్తే, కేసులకు సంబంధించి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. ఆ డిఫరెన్సియేషన్ ఏంటనేది కూడా మనం చూడాలి. ఇక్కడ జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నలు మనం చూస్తే, ఒకసారి వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? ఎస్పీ మొదట వేరే కారణం చెప్పారు, అంటే వాళ్ళ తరఫున న్యాయవాదులు కూడా, జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా తీసుకొచ్చి చెప్పినటువంటివి. అంతకుముందు ఎస్పీ ఒక వెహికల్ అని చెప్పారు, దానికి సంబంధం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇదే అని చెప్పారు అని. బట్ ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి ఫోటోలు, వీడియో ఫుటేజ్లు, దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలిగా. సరే, పరిగణలోకి తీసుకుని మాకు మొత్తం మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడానికి, ఇప్పుడు ఉన్న దాంట్లో దీని మీద కాకుండా మిగతావన్నీ కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వడానికి మాకు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పంటే, ఈ బెయిల్ పిటిషన్స్ మీద వాటి మీద స్టే ఇవ్వమంటే స్టే ఇవ్వడం కుదరదని చెప్పారు. వాళ్ళు బెయిల్ వేసుకున్నారు కాబట్టి దాని మీద స్టే ఇవ్వాలి అంటే దాని మీద స్టే కుదరదని చెప్పారు. ఓకే, ఫైన్. అది కూడా ఇక్కడ అడిగారు జడ్జి గారు, ఇందులో ప్రయాణికుల పాత్ర ఏముంటుంది? కారులో ఉన్నారు సరే, కారులో వాళ్ళ పాత్ర ఏముంటుంది? వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏ పాత్ర ఉంటుంది అని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జన సమూహంలోని ఒక వ్యక్తి వాహనం కింద పడితే ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్ళిపోరుగా. అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా అని పోలీసులను అడిగారు. జడ్జి గారు కరెక్టే అడిగారు, వాస్తవం, నిజమే. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మళ్ళీ మర్చిపోవాలేమో, వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటివి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటివి, అవి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, అలాగే జియో నెంబర్ 1, ఇవి గౌరవ న్యాయస్థానాలకి అన్యాయంగా అనిపించలేదా? ఇది ఒక ప్రశ్న. తర్వాత భారీ జన సమూహాలు, అంటే కుంభమేళాలో కూడా ఇలా జరిగాయి కదా, తొక్కిసలాటలు జరిగాయి కదా, అంటే పుష్కరాలకు సంబంధించి గోదావరి పుష్కరాలు గతంలో జరిగిన దాని మీద తీసుకొస్తున్నారు. అందులో 18 మంది చనిపోయారు అని చెప్పి. రైటే, 18 మంది ఏ విధంగా చనిపోయారు అంటే, దానికి ఆ రోజు ఉన్నటువంటి ఈ తప్పుడు వార్తలు ఎన్ని రాశారు ఏంటి అనేది. ఓకే, మొత్తానికి జరిగింది, చనిపోయారు, అలా ఘటన అలా జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది లేదు. అన్నిటికీ ముందు నేనే, నాది అనేటువంటి ఒక స్వార్థం. అన్ని చోట్ల అది పనిచేయదు కదా. సినిమా టికెట్లు, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి చూసాం, పుష్ప 2 సంధ్యా థియేటర్ ఘటన, అక్కడ కూడా. దాని తర్వాత జరిగినటువంటి అంగళ్ళు ఘటన, పల్నాడులో చంద్రబాబు పర్యటనప్పుడు కూడా, పైకి ఎక్కొద్దు మీరు, అక్కడ బ్యారికేడ్లు కానీ లేదంటే కట్టినటువంటి హోర్డింగ్స్ వాటి మీదకి మీరు ఎక్కొద్దు, దిగండి అని ముందు నుంచి హెచ్చరిస్తున్నా, దిగలేదు, కింద పడ్డారు, తొక్కిసలాట జరిగింది, అందులో కొంతమంది అక్కడ చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో స్లాబ్ కూలింది. ఇంత భారీ జనసందోహంలో ఒక చోట స్లాబ్ కూలేది 2019 ఎన్నికల ప్రచారంలోనే. అక్కడ ఒక 4 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీకొని ఒక చోట, మంత్రుల కాన్వాయ్ ఢీకొని ఒక చోట, ఇలా వరుసగా ఎన్నో జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిది 100% తప్పని ఎవరు చెప్పట్లేదు, 100కు 100% అని చెప్పట్లేదు. ఆ కారులో ఆయన ఉన్నారు, ఉండి ఒకవేళ అంటే నేను నా విశ్లేషణలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆయన కారు ఏమి 50 కిలోమీటర్ల దూరం స్పీడ్ తోటో 100 కిలోమీటర్ల స్పీడ్ తోటో స్ట్రైట్ రోడ్లో జనసమూహం లేకుండా వెళ్తోందా? లేదు కదా. అంత కొన్ని వందల మంది జనసమూహం మధ్యలో వెళ్తుంటే ఈయన ఆ పక్కన రైలింగ్ ఏదైతే ఉంటుందో కారుకి సంబంధించి ఫుట్బోర్డు, దాని మీద నించొని నమస్కారాలు పెడుతూ అందరికీ అభివాదాలు చేస్తూ ఉంటే ఇంకొకటి ఎవడో ఎక్కి, వాళ్ళ అభిమానే పెద్ద ప్లకార్డ్ ఒకటి తీసుకొని ఇంకొకటి ఎక్కి బానెట్ మీద బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీద తొక్కుతూ వస్తున్నాడు. అంత సెక్యూరిటీ ఉన్నా కూడా.
సెక్యూరిటీ లేరు అని వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంతే. సెక్యూరిటీ ఉన్నారు, కానీ ఇంతమందిని కంట్రోల్ చేయడానికి ఆ మాత్రం సెక్యూరిటీ ఏం సరిపోతారు అంతే. ఈయన వెళ్ళిన ప్రతి చోట కొన్ని వేల మంది పోలీసుల్ని మోహరించాలి ఎవరు రాకుండా, కానీ వీళ్ళు మాత్రం తీసుకొస్తారు. మరి ఇది జడ్జి గారికి చెప్పలేకపోయిందా ప్రభుత్వం, లేదా జడ్జి గారు అది పరిగణలోకి తీసుకోలేకపోయారా తెలియలేదు. ఎందుకంటే డిస్క్రిప్షన్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ వాళ్ళని తప్పుపట్టడం అని కాదు, కానీ డిస్క్రిప్షన్ వాళ్ళకి ఉంటుంది 100%. ఇక్కడ కుంభమేళాది తీసుకొచ్చినప్పుడు మరి మిగతా విషయాలు కూడా కేసులు ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి కదా. పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలు ఉన్నాయి కదా, ఇంతమందితో కాదు, మీరు ఈ కార్లతో మీ కాన్వాయి ప్లస్ ఇంకో 3 కార్లు కేవలం 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తాము, రోడ్ షో చేయడానికి లేదు అని చెప్పాలి కదా. అది కూడా పరిగణలో కోర్టు తీసుకున్నప్పుడు ఏమైనా మరి మీరెందుకు అని చెప్పి వాళ్ళు అలా చెప్పినా ఎందుకు అంత మందితోటి మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అది రూల్స్కి అగేనిస్ట్ కాదా అని జడ్జి గారు కూడా అడగాలి కదా. పోలీసులను అడిగారు 100%, ఖచ్చితంగా జడ్జి గారు పోలీసులను అడిగారు, ఏజీని అడిగారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తప్పే లేదు. అట్ ద సేమ్ టైం ద సెకండ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడగాలి కదా, మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి ఎందుకు అడగలేకపోయారు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది గౌరవ జడ్జి గారిని కించపరచడం, వారు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, దాని మీద ఒక అభిప్రాయం, ఇలా ఎందుకు అడగలేకపోయారు అన్నటువంటిది. కఠిన చర్యలు తీసుకొద్దన్నారు, ఓకే ఫైన్, ఎప్పటి వరకు వాయిదా ఇచ్చారు కాబట్టి వాయిదా వరకు కఠిన చర్యలు తీసుకోవద్దు అన్నారు. ఆ వాహనాన్ని సీజ్ చేస్తే దాని మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ, అలాగే అంతకుముందు ఉన్నటువంటివి ఇవి కూడా. ఎందుకంటే ఇక్కడ వైసీపీ డిఎన్ఏలో ఉన్నదే అబద్ధ ప్రచారం. వాళ్ళకి ఏదన్నా అగేన్స్ట్గా జరుగుతోంది అంటే చాలా అబద్ధ ప్రచారం చేసుకుంటూ వస్తారు. గౌరవ జడ్జి గారికి ఇది గుర్తుందో లేదో తెలియదు, గౌరవ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారికి ఈ అమరావతి ఇష్యూకి సంబంధించి ఈయన తీసుకున్న నిర్ణయం మీద, లేదంటే మిగతా వాటి మీద హైకోర్టులో అమరావతి రైతులకి వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆ రోజు వారు అధికారంలో ఉండగా జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేశారో గౌరవ జడ్జి గారికి గుర్తులేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే ఈ జడ్జిలందరినీ తీసుకెళ్ళి గదిలో వేసి అందులో కరోనా పేషెంట్ పంపాలి, వీళ్ళందరినీ కరోనా వచ్చి చంపేయాలి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళందరూ చంద్రబాబుకి అమ్ముడిపోయిన కుక్కలు అని చేసినటువంటి వ్యాఖ్యలు. అన్ఫార్చునేట్లీ ఏపీ సిబిసిఐడి వాళ్ళు ఆ రోజు కేసులు పెట్టలేకపోయారు వీళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద. సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయ్యి 19 మంది 22 మంది మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. మొత్తం 108 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. జడ్జిల మీద ఈ విధంగా చేశారు, జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు అని చెప్పి. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి 8 పేజీల సుదీర్ఘమైనటువంటి ఒక లేఖని ఆయన ఇవ్వడం జరిగింది. అందులో తర్వాత తదుపరి సిజేఐగా చేసినటువంటి జస్టిస్ ఏవి రమణ గారు, అలాగే జేకే మహేశ్వరి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు పేర్లు. వీళ్ళందరినీ కూడా పెట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేసుకొని ఇవ్వడం లేదు, ప్రతి విషయంలో కూడా అడ్డం పడుతున్నారు, ప్రతి దాంట్లో తప్పుడు తీర్పులు ఇస్తున్నారు, వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అండం ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం కూడా న్యాయమూర్తుల మీద చేశారు. మరి అటువంటి వ్యక్తులు, అటువంటి ఉద్దేశాలు బలీయంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ప్రశ్నించాలి కదా గౌరవ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అది ఆయన డిస్క్రిప్షన్, ప్రశ్నించాలా వద్దా అనేది యాజ్ పర్ ద కేస్ డీటెయిల్స్ ఆయన చేయాలి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనగానే దానికి సంబంధించి అత్యుత్సాహం చాలామందికి ఉండొచ్చు, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి. యాజ్ పర్ లా అన్నీ జరుగుతాయి, అందులో డౌట్ అయితే లేదు. అది ఈరోజు కాకపోతే రేపైనా. అన్నీ చట్ట ప్రకారం జరగాలి అంటే టైం పడుతుంది. చట్ట విరుద్ధంగా జరగాలి అంటే 2 నిమిషాలు అక్కడికక్కడ పోలీసులు వేసుకెళ్ళిపోయేవాళ్ళు, అడగాల్సిన పని కూడా లేదు, అయిపోయింది అది. సో చట్టపరంగా జరుగుతున్నప్పుడు కొన్ని ఆలోచించాలి. ఇక్కడ కుంభమేళాన్ని తీసుకొచ్చారు, పుష్కరాలను తీసుకొచ్చారు. మరి ఇలా అనుకున్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన, దాని మీద సమగ్ర దర్యాప్తు చేస్తే ఫస్ట్ లోపలికి వెళ్ళేది వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు, ఆ తర్వాత ఆయన వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ₹1 కోటి పరిహారం ప్రకటించేశారు, తప్పుడు ప్రచారం అది కూడా. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ చేత మీరు ₹500 కోట్ల, ₹50 కోట్ల కోర్టులో డిపాజిట్ చేయండి అని ఆ రోజు న్యాయమూర్తి గారు ఇది ఇస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొస్తారు ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ మీద, అసలు ఏ గోవాలనివ్వకుండా. కానీ అక్కడ చేసింది ఒక తప్పుడు కార్యక్రమం ఆ రోజు. దానివల్ల ఎంతమంది బలైపోయారు, ఎంతమంది వ్యక్తిజీవులుగా మారిపోయారు, ఎంతమంది ఇప్పటికీ దానివల్ల ప్రభావితం అవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి గౌరవ న్యాయస్థానాలు. సో ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వీళ్ళని గౌరవ న్యాయస్థానాలు ఎందుకని ఉపేక్షిస్తున్నాయి, చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఉపయోగించుకుంటున్నో ఇంకోటో చేస్తూ ఎందుకని చెప్పి ఉపేక్షిస్తున్నాయి. మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కిరణ్ ఒక అనుచిత వ్యాఖ్య చేశాడు.
ఆ చేసిన దానికి వెంటనే ప్రభుత్వం స్పందించింది, అరెస్ట్ చేసింది, ఒక సంఘ విద్రోహ శక్తిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, ఎవరిని వదిలిపెట్టలా. మరి అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అంత క్విక్గా వీళ్ళు రియాక్ట్ అయ్యి చట్టాన్ని కాపాడుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కదా, చట్ట ప్రకారమే వెళ్తున్నప్పుడు మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చట్టం ప్రయోగించాల్సిందే కదా. అది చట్టపరంగానే వెళ్తున్నప్పుడు మరి ఎందుకు ప్రయాణిస్తున్న వారి మీద కాదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడండి, ఆర్టీసీ డ్రైవర్ పాపం దానికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చో ఇంకోటో వచ్చి నడుపుతున్నాడు, లేదా అయ్యింది ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో చనిపోయారు. ఈ సందర్భంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద ప్రాథమికంగా కేసు నమోదు చేస్తారు. అంతేగాని అందులో పవన్ కృష్ణమూర్తి కూర్చున్న టికెట్ కొనుక్కొని అలానే ఇంకొక ఆయన కూర్చున్నాడు వీళ్ళందరి మీద కేసులు పెట్టడం అంటే ఆ సిచ్యువేషన్లో రాదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సుకి పోలీసులు ఆంక్షలు పెట్టలేదు. ఆర్టీసీ బస్సులో మీరు 30 మందిని మాత్రమే తీసుకెళ్ళాలి, 1000 మందిని తీసుకెళ్ళకూడదని ఆంక్షలు ఏం లేవు. అందులో ఉన్న సీటింగ్ ప్రకారమే తీసుకెళ్తారు, దానికంటూ గైడ్లైన్స్ ఉంటాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదా లేనటువంటి నేతగా, వైఎస్ఆర్సీపీ అధినేతగా, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారంలో కోల్పోయినటువంటి ఒక కార్యకర్త విగ్రహావిష్కరణకి పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఏం ఆంక్షలు పెట్టారంటే ఆయన భద్రతకు సంబంధించి ఆంక్షలు పెట్టి, అయ్యా మీరు కేవలం ఒక 100 మందితో వెళ్ళి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఇబ్బంది ఎటువంటిది లేదు, మేము సెక్యూరిటీ ఇస్తాం. కానీ మీరు 30,000 మందిని 40,000 మందిని పోగేసుకుని వచ్చి మందబలం చూపించుకుంటాం, ఇలా చేస్తామంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, సో ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు అని చెప్పి దీని తర్వాత డెరిగేటివ్ వ్యాఖ్యలు చేసింది ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయపడుతున్నారు అని, తోక ముడుస్తున్నారు అని చెప్పి కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు, రోజా, తర్వాత విడుదల రజని, ఇలాంటి వాళ్ళందరూ కూడా, పేరు నాని, మరి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళని కూడా పెట్టారు. మరి అరెస్ట్ ఎందుకు చేయకూడదు? తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, రచ్చగొట్టినప్పుడు, కల్పబుల్ హోమిసైడ్. గౌరవ న్యాయమూర్తి గారికి తెలియదేం కాదు ఇది, కానీ చూసుకోవాలి కదా. అక్కడ అంతమంది తోటి ఇలా ఉన్నారు అంటే, పైగా వీళ్ళే మళ్ళీ వాళ్ళ మీడియాలో కూర్చొని మాట్లాడతారు ఏంటంటే, లేదు సింగయ్య మా కార్యకర్త కావాలనే పడిపోయాడు, మా కార్యకర్త చచ్చిపోతే మీకెందుకయ్యా అంట. చచ్చిపోయింది ఒకటి మనిషి, మీ కార్యకర్త తర్వాత ముందు ఒక మనిషి, అక్కడ మీ కార్యకర్తలు ఆపుతున్నారు, ఆపండి అని. సో ఆ వీడియోలు జడ్జి గారు ఒకసారి క్లియర్ కట్గా చూస్తే మేబీ వేరే కేసుల వల్ల టైం ఉండకపోవచ్చు, అందుకే ఇమీడియట్గా వాయిదా ఇచ్చి ఉండొచ్చు. ఇలాగా రేపన్న రోజు నిజంగా జడ్జి గారి ముందు ఈ సాక్ష్యాలన్నీ కనుక ప్రబలంగా పెట్టినట్లయితే పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష ఎలా ఉంటుంది అనేది నేను మొన్న ఆల్రెడీ మీకు చెప్పా. ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది మీకు అవసరమా? ఇప్పుడు ఇదేమీ ఎన్నికల సభ కాదు కదా, అయినా మీరు ఇలాంటి తప్పు చేశారు, మీ వల్ల మీరు తలపెట్టినటువంటి కార్యం వల్లే ఆ రోజు మొత్తం 3 చనిపోయారు. ఆ 3 చనిపోవడానికి పరోక్షంగా కారణం మీరవుతారు, ప్రత్యక్ష కారణం లేకపోయినా. భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చి ఫైన్ వేసి అవసరమైతే సెంటెన్స్ కూడా వేయొచ్చు, పెట్టి కేసు కిందో ఇంకో దాని కిందో బాధ్యుడిని చేయొచ్చు. అంతేగాని ఏదో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఖచ్చితంగా సింగయ్య చచ్చిపోవాలి, దాని కింద నా కారు కింద పడి చచ్చిపోవాలని ప్లాన్ చేశారని ఎవరు కేసు పెట్టలేదు. కావాలని జగన్మోహన్ రెడ్డి చేశారు అని చెప్పి ఎవరు స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. మరి ఇది వైసీపీ వాళ్ళు ఈ లాజిక్ మర్చిపోతున్నారు, కోర్టుకు వెళ్ళినప్పుడల్లా ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో మొత్తానికి ఈ పర్టికులర్ పాయింట్లో ఓకే, 13వ తేదీ వరకు వాయిదా అనేది వేశారు. వాయిదా తర్వాత మళ్ళీ విచారణ, డీటెయిల్స్ అన్ని సబ్మిషన్ ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఖచ్చితంగా శిక్ష అయితే పడి తీరుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. బట్ అది కూడా ఇందాక చెప్పినట్టుగా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.